ఈరోజు నేను కూడా బయటికొస్తూ ఎవరికైనా కూడా ఆ పెయిన్ని ఎలా తట్టుకోవాలో, లేదు అనంటే అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈరోజు కెమెరా పరంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఒక క్వశ్చన్ ఉండేది. చాలా వీడియోస్లో చెప్పాను నేను. భగవంతుడు నన్నెందుకు తీసుకొచ్చాడు 2 years బ్యాక్ ఇంటూ మీడియా. నేను బయట కౌన్సిలింగ్ చేసుకునే ఉండేదాన్ని. వై హీ డివైన్ కాలింగ్ అని నమ్మాను అని చాలా దాంట్లో చెప్పాను. బట్ నౌ ఐ అండర్స్టూడ్. చాలామంది కౌన్సిలింగ్ వచ్చినప్పుడు వాళ్ళ సమస్య విన్నప్పుడు వీళ్ళ కోసమేమో నన్ను పిలిచింది అనుకున్నాను. నా కోసము అని ఈ ఘట్టంతో నాకు అర్థమైంది. బికాజ్ నా ప్రపంచం చుట్టూ నా పిల్లలు, అంటే మొత్తం నా లైఫ్ వాళ్ళ చుట్టే తిరిగింది. మీరు దానికి ఎవిడెన్స్. అంటే నా పిల్లలు 6th క్లాస్ 6వ తరగతి నుంచి మీరు చూశారు వాళ్ళని. సో అప్పుడు కూడా మీ దగ్గరికి నేను మార్క్స్ 6thలో స్టేట్ ఫస్ట్ కూడా ఈ పాపనే రావడం జరిగింది, మీరు చెప్పిన ఒక చిన్న క్లాస్ విని. అక్కడి నుంచి నేను నా పిల్లల చుట్టూ తిరిగిన దాన్ని ఈరోజు వాళ్ళు, నాకు తెలిసి మీరు కూడా వాళ్ళతో చాలా అఫెక్షన్ కానీ వాళ్ళతో ఒక టైం స్పెండ్ చేశారు మీరు. సో నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉండి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో చాలా వాళ్ళు నన్ను మోటివేట్ చేస్తున్నారు. ఈరోజు నేను మోటివేట్ చేయడానికి వచ్చాను, లేకపోతే నేనేదో సమస్యలకు ఇస్తున్నా అనుకున్నా. ఈరోజు నేను ఇక్కడ రావడానికి ప్రత్యక్షంగా మీరైతే, పరోక్షంగా మాత్రం వ్యూవర్స్ అని చెప్తాను. ఎందుకంటే ద వే దే ఆర్ సెండింగ్ మెసేజెస్ నెంబర్ అండి, ఇంత పెద్దగండి. ఎవరండి అంత ఓపిక్గా టైప్ చేసేవాళ్ళం. ఈరోజు మనకు నచ్చితే ఒక లైక్ కొట్టడానికి కూడా ఇలా చూసి నవ్వుకుంటాం, కానీ లైక్ కూడా కొట్టాం. అలాంటి సమస్యలు వాళ్ళు ఇంత పెద్దగా రాసి మేడం కమ్ బ్యాక్ అని చెప్పడం, ఐ థింక్ దే మేడ్ మీ టు స్టాండ్ హియర్, సిట్ హియర్ అండ్ వాళ్ళతో మాట్లాడడానికి ధైర్యం చేసుకుని ముందుకు వచ్చాను. ఖచ్చితంగా వాళ్ళు మెసేజ్ పరంగా చూపించిన ప్రేమను నేను కెమెరా పరంగా, నా దగ్గర అయితే మాటలు లేవు, బట్ ఆనెస్ట్గా చెప్తున్నాను. ఆనెస్ట్లీ మీన్స్ ఏ లాట్ అండి. మీ ప్రతి మెసేజ్ నేను చదివాను, ప్రతి మెసేజ్ నన్ను హీల్ చేసింది. థ్యాంక్ యూ.